వెల్కమ్ టు కేటీవీ. మాటల్లో చెప్పలేని దైన్యం, కళ్ళల్లో భయం, చుట్టూ మనుషులున్నా ఒంటరితనం. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియక ఆగని కన్నీళ్లతో రైల్వే ప్లాట్ఫామ్ల మీద విలపించే చిన్నారుల పరిస్థితి ఇది. వీళ్లంతా తప్పిపోయిన అపహరణ, అక్రమ రవాణా బాధితులే. ఇలాంటి వందల మంది పిల్లల్ని రక్షించి అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా. కొన్ని లక్షల మంది ప్రయాణికులతో కిక్కిరిసిన అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాలు అక్రమ రవాణా ఆవాసాలు కూడా. పిల్లల్ని అపహరించడం, పని ఇస్తామంటూ మాయమాటలు చెప్పడం, ప్రేమ పేరుతో మోసం చేయడం ద్వారా రాష్ట్రాలు దాటించి వాళ్ల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న కేసులెన్నో అంటారు చందన. ఈమె ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్నదే లక్ష్యం. దూరదర్శన్లో వచ్చిన ఉడాన్ సీరియలే ఇందుకు కారణమట. దీనిలోని ప్రధాన పాత్ర కళ్యాణి సింగ్ స్ఫూర్తితోనే పోలీస్ కావాలనుకున్నా. యూనిఫామ్ వేసుకున్న మహిళను చూడటం అదే మొదటిసారి అని గుర్తు చేసుకుంటారు చందన. చదువయాక తన లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈమె. అన్ని విఫల యత్నాలే. అయినా నిరాశ దరిచేరనివ్వలేదు. ఈ క్రమంలోనే ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది. పరీక్ష రాసి పాస్ అయ్యాను. ఢిల్లీ రైల్వే స్టేషన్లో నా మొదటి పోస్టింగ్ అని చెప్పే చందన మొదట్లో డెస్క్ విధులు నిర్వహించారు. పని వేళలు, కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణలో మహిళలకు అడ్డుకట్ట వేస్తాయనే భావనతో ఉండేవారట అప్పటి అధికారులు. అందుకే క్షేత్రస్థాయి విధుల్లో మహిళలకి అవకాశం ఇచ్చేవాళ్లు కాదట. వాళ్ళందరితో పోరాడి ఫీల్డ్ బాధ్యతలు దక్కించుకున్నారేమే. ఛట్ పూజ సందర్భం అది. వేల మంది జనాలతో రైల్వే స్టేషన్ నిండిపోయింది. ఓ మహిళ కంగారుగా తప్పిపోయిన తన కొడుకు కోసం వెతుకుతూ అందరినీ వాకపు చేస్తుంది. ఆమె కళ్లల్లో బాధ నాకు ఇప్పటికీ గుర్తే. దాదాపు 2 గంటలు వెతికితే ఏడుస్తూ కనిపించాడు పిల్లాడు. ఇది కాస్త అధికారులకు తెలిసింది. దాంతో ఆపరేషన్ నన్హే ఫరిస్తేకు నాయకత్వం వహించే బాధ్యతలు అప్పగించారనే చందన అది మొదలు వెనుదిరగలేదు. లక్నో చార్బాగ్ రైల్వే స్టేషన్ లో ఆమె విధులు ప్రారంభమయ్యాయి. అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను అంతమొందించాలనే లక్ష్యంతో పనిచేశారు. తన ఆశయానికి అనుగుణంగా బలమైన బృందాన్ని తయారు చేసుకున్నారు. రైల్వే ప్లాట్ఫామ్లపై పిల్లల నడవడికలో ఏ కాస్త తేడా కనిపించినా వాళ్లని ఆపి పరీక్షించే విధంగా వ్యవస్థను డెవలప్ చేశారు. అలా 3 ఏళ్లలో దాదాపు 1500 మంది పిల్లల్ని అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నుంచి కాపాడారు. గతేడాది అక్రమ రవాణాకు గురైన 152 మంది చిన్నారుల్ని రక్షించి సురక్షిత కేంద్రాలకు తరలించారు. మేం చూసే కేసుల్లో చాలా వరకు బాలబాలికలే. ఆన్లైన్ గేమింగ్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి కేసుల సంఖ్య ఇంకా పెరిగింది. తల్లిదండ్రులు కొట్టారనో, తిట్టారనో ఇంటి నుంచి పారిపోయి వచ్చే వాళ్లే ఎక్కువ. అపహరణ కేసులు చాలానే. ఇలాంటి వాళ్ళని రక్షించడమే కాదు, తప్పొప్పులు తెలుసుకోవాలంటే కౌన్సెలింగ్ కూడా ముఖ్యం. అందుకే పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించడం కూడా మా చర్యల్లో భాగం అనే చందన తాజాగా భారత రైల్వే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. అది తీసుకున్న మరు నిమిషమే అపహరణ కేసు వచ్చిందంటూ ఫోన్ రావడంతో ఫంక్షన్ వదిలేసి విధులకు బయలుదేరారు చందన. ఇది ఆమెకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది అంటూ తోటి పై అధికారులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తనను కాదన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకుంటున్న ఇన్స్పెక్టర్ చందన ప్రయాణం స్ఫూర్తిదాయకం కదా.